ముజీబ్ ఖాన్ సేవలను మరవలేనిది తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు ఏఎస్జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. సమాజంలో పేదలందరి అభివృద్ధికి చేయూత అందించాలని ఏఎస్జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముజీబ్ ఖాన్ సేవ అభినందనీయమని, ఈ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య సేవలు, ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరాలను మహేందర్ రెడ్డి స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలని ముజీబ్ ఖాన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ట్రస్ట్ ద్వారా వైద్య శిబిరాలు, కంప్యూటర్ శిక్షణ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో టీపీపీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తంరావు, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రఫూఫ్, మాజీ కౌన్సిలర్ ఎండి ఇర్ఫాన్ సోహైల్, ఓంరీ, నాయిమ్ అఖ్తర్, అడ్వకేట్ మతిన్ ఫయాజ్, ట్రస్ట్ సభ్యులు ఎండి షఫీ ఉర్దూగర్, మాజీ చైర్మన్ రజాక్, మైనారిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. सर सर हाँ थायराइड है साथ में देखते सर अच्छे సార్ సార్ ఉండండి. ఓకే సార్. భగవాన్ وقنا عذاب الحرب سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. और मुअज़्ज़ज़ सामीन, आज जिस मुनासिबत से हम यहाँ जमा हुए हैं वो कंप्यूटर लैब की इफ्तिताह, इंग्लिश स्पोकन कोर्स की इफ्तिताह और आई कैंप की इफ्तिताह का मौका है। मुअज़्ज़ज़ सामीन, प्यारे नबी मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, अल-मुमिनुल क़विय्यु अहब्बु इलल्लाहि मिनल मुमिनिज़ ज़ईफ़। अल्लाह की नज़र में खवी और सेहतमंद मोमिन ज़्यादा महबूब है। तो हमारे जहन में ये सवाल पैदा हुआ कि फितरी एतबार से एक बीमार और कमज़ोर आदमी से ज़्यादा हमदर्दी होना चाहिए, लेकिन इस हदीस में एक अजीब बात बताई जा रही है कि अल्लाह ताला को कमज़ोर मोमिन से ज़्यादा ताकतवर और सेहतमंद मोमिन पसंद है। तो जब हमने हमारे शेख तफसीर से हमारे डाउट को उनके सामने रखा तो शेख मुस्कुराए और उन्होंने कहा ताकतवर और खवी मोमिन के पास
गुनाह करने की इस्तिताअत ज़्यादा होती है, उसके बावजूद वो अल्लाह की इताअत में अपनी ज़िंदगी गुजारता है। इसीलिए अल्लाह ताला को ये मोमिन बड़ा पसंद है। सामीन, ये जो सेहत है, ये जो आँख हैं, ये जो गुर्दे हैं, ये आपका ब्रेन है, ये अल्लाह ताला की अजीम तरीन नेमतों में से एक नेमत। दुनिया में जो बादशाह है उसके भी दो आँख हैं। दुनिया का सबसे कमजोर तरीन गरीब तरीन इंसान है, उसको भी अल्लाह ताला ने दो आँख दी है। आँख की जो साइड है, एक बादशाह को भी उतनी ही दी है, एक गरीब को भी उतनी ही दी है। और प्यारे नबी की एक हदीस की तरफ मैं इशारा करते हुए अपनी बात खत्म करता हूँ। प्यारे नबी ने आँख के मुताबिक ये फरमाया, वली आईनी का अलई का हक। हमारे आवाम के असर पड़ा, इसके पर गौर करो, बोलने वाले की तारीफ में गौर करो, तो बात ये समझ में आ गया क्या करना चाह रहा। तुम आगे ये बोलते वाले वहाँ 200 आदमी थे, वहाँ 10 आदमी थे, वहाँ 50 आदमी थे, बोलना छोड़ दियो, आगे बढ़ो, बढ़ के काम करो। यकीन करो 5 साल के अंदर नया इंकलाब पैदा होता, तांडू पूरे तेलंगाना का से विशाल कर दी। मैं सारा अल्लाह माफ करे इन तमाम लोगों के बीच में जो भी मेरे जबान से निकले, दिल की जो बात थी मैं जाहिर कर दिया, कुछ गलती हुई तो माफी चाहता हूँ। बहुत बहुत शुक्रिया आप लोग तमाम जो है टाइम निकाल के यहाँ पर आए। जज़ाकल्लाह खैर। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। कंप्यूटर सेंटर ఓపెన్ చేసిన వచ్చిన ముఖ్య అతిథి గారు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు, మరియు అలాగే వేదిక ఉన్న పెద్దలు, వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. గత 2-3 సంవత్సరాలుగా ముజీబ్ ఖాన్ గారు చేసిన సేవలు మీకు అందరికీ తీసుకువచ్చడమే. అలాగే ఇంతకుముందు ఇక్కడ మోజంలకు ఇల్లు ఇవ్వడం కానీ, ఇళ్ళ పట్టాలు ఇవ్వడం కానీ, అటువంటి తర్వాత ఇప్పుడు మన కందనీలో ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టడం కానీ, తర్వాత ఇప్పుడు ఒక ఉచిత కంప్యూటర్ సెంటర్ను, మరి తర్వాత ఉచితంగా ఒక మెడికల్ ఓపీని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అది ఆయనకి సేవా భావాన్ని అంకిత భావం చేసి ఏ రాజకీయ ఉద్దేశాలు లేకుండా ఆయన పనిచేస్తున్నందుకు ఆయన మనం కంపల్సరీ అతను పొగడాల్సిందే, గౌరవించాల్సిందే. ఇటువంటి కార్యక్రమాలను నన్ను భాగస్వామ్యం చేసినందుకు నేను ఆయన చాలా కృతజ్ఞతగా ఉంటున్నాను. అలాగే తాండ్రు పట్టడానికి ఇంకా చాలా ఆయన సేవలు అవసరం. ఇంకోటి ముఖ్యంగా ఆయన ఇంతకుముందు కోరాను, మా మోజంలోకి ఇచ్చినప్పుడు మా పూజారిని పాపం చేసినట్టే వాళ్ళకి ఇస్తా అని చెప్పారు. అటువంటి గొప్ప మనసున్న వ్యక్తి చెప్పారు. డెఫినెట్గా ఆ పనిలో నేను ముందుంటాను. ఇటువంటి ఈ కార్యక్రమానికి ट्रस्ट की तरफ से आई कैन कंप्यूटर कोर्सेज, इंग्लिश कोर्सेज और हेल्थ कैंप भी मुस्तकिल तौर पर यहाँ पर इनॉग्रेशन हुआ। उसके चीफ गेस्ट, उसके जो करता धंधा है, उसके चेयरमैन ट्रस्ट के जनाब मुजीब खान साहब, और आज के चीफ गेस्ट चीफ विद गवर्नमेंट ऑफ तेलंगाना डॉक्टर महेंद्र रेड्डी साहब और पुरुषोत्तम साहब, सब लोग बहुत ही दिनों से मुजीब खान साहब की कोशिश रही है जिस मिट्टी से मैं पैदा हुआ हूँ उस मिट्टी के लिए कुछ करूँ, और वो एक कदम आगे बढ़ाते हुए हेल्थ के ताल्लुक से, इबादत के ताल्लुक से, दीन के ताल्लुक से और इंसानियत के ताल्लुक से आज जो काम हो रहा है, इंसानियत के नाते काम हो रहा है। तमाम मज़ाहिब को, जो भी हिंदू, मुस्लिम, सिख, ईसाई कोई भी हो, वो यहाँ पर आकर अपना आई चेकअप करा सकता है, हेल्थ चेकअप करा सकता है। कंप्यूटर कोर्सेज भी हैं, उसके अंदर भी कोई मजहब का ये नहीं है, ताल्लुक नहीं, ओनली मुस्लिम बोल के नहीं। परसों भी एक कन्याकुमारी में 2,60,000 से अम्बेडकर का जो स्टैचू भी दिए, उसके प्रोग्राम के लिए महेंद्र रेड्डी साहब आए थे। तो उनकी ख्वाहिश ये थी, कभी भी वो ये कहते हैं कि मैं जिस मिट्टी से पैदा हूँ उस मिट्टी की खुशबू मुझ में बसी हुई है, वो खुशबू बार बार मुझे तांडूर की तरफ खींच लाती है और मैं खिदमत करूँ तांडूर और उसके तरफ अमल पैरा भी। अल्लाह ने बहुत कुछ सबको दिया है, मेरे को भी दिया और बहुत से लोग हैं, लेकिन खिदमत करने का मौका बहुत ही कम लोगों को मिलता है। अल्लाह ताला दिल में डालता है खिदमत का मौका। पैसे तो बहुत है लेकिन दिल नहीं बोलता। बाजू पड़ोसी है, अगर बीमार है तो हमारा फर्ज है उसका जो इलाज कराना। खान साहब के पड़ोसी नहीं, खान साहब पूरे तांडूर टाउन और तांडूर के कॉन्स्टिट्यूएंसी के लिए भी कुछ करने की कोशिश कर रहे हैं। एक परसों ही एक प्रोग्राम हुआ था, तमाम लोग आए, तमाम उलमा जुड़े, पॉलिटिशियन जुड़े, इमाम और मौसम के लिए भी जगह का इंतजाम किए। हर फीस जो है मौजन और इमाम के लिए 75 गज, और उसके अलावा सब
ముజీబ్ గారి ఆధ్వర్యంలో ఐ క్యాంప్, అదేవిధంగా కంప్యూటర్ ట్రైనింగ్ గురించి 22 కంప్యూటర్స్ కూడా ట్రైనింగ్ సెంటర్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా చేసినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పట్టుదలమైన వ్యక్తి ఆయన ఏదైతే సాధించాలనుకుంటాడో తప్పకుండా అది సాధించాలనే ఉద్దేశంతోనే కష్టపడి పైకి వచ్చేటువంటి వ్యక్తి. ఈరోజు తాండూరు పట్టణంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలోన తన ఆదాయంలో 10% ఎట్టి పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలకు, మైనారిటీ సోదరులకు కానీ, అదేవిధంగా మిగతా జనానికి కానీ సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనే మరి యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు. కాబట్టి ఆయన కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఇంకా భవిష్యత్తులో ఇవాళ చూస్తుంటే ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక మెడికల్ కాలేజ్, ఒక మెడికల్ హాస్పిటల్ పెద్ద ఎత్తున ఉన్నట్టుగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరొకసారి ఆయన ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంలో మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా ఆయన ఏ కార్యక్రమం చేసినా ఆయనకు మేము వెన్నట్టు ఉండి మా యొక్క సేవ, మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఒక పట్టణంలోనే కాదు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో కోల్పల్లి హెడ్ క్వార్టర్లో కూడా ఆయన యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముజీబ్ ఖాన్ గారికి కష్టపెట్టి పెద్ద ఎత్తున పేదోళ్ళందరూ కూడా ముందుండి ఆదుకోవడం జరుగుతుంది. గతంలో ఇక్కడనే మోదా విమానంలో కూడా మరి పట్టాలు ఇచ్చి పేదోళ్ళను ఆదుకోవడం జరుగుతుంది. ముజీబ్ ఖాన్ గారు ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఇప్పుడే వారు ట్రస్ట్ ద్వారా చదివించి అక్కడ చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ బాగా చదివి పేదోళ్ళంతా కూడా ముందు మనకి వారు కూడా సహకరిస్తారు. ఏదైతే డబ్బులు చాలా మంది ఉంటాయి, మన డబ్బులు ఖర్చు పెట్టాలంటే కూడా ధైర్యం కావాలి. వారు ఏ డబ్బులు వారు సంపాదించున్నారో నేను 5-10 ఏళ్ళు చూస్తున్నా ముజీబ్ ఖాన్ గారు ఏ కార్యక్రమం కూడా పేదల పట్ల ముందుండి చేయడం జరుగుతుంది. దానికి సంపత్ గారు కూడా అక్కడ హాస్పిటల్ పెట్టి ఇక్కడ ఐ క్యాంప్ వారు కూడా సహకరించడం జరుగుతుంది. కంప్యూటర్ ల్యాబ్ ఇక్కడ ఈ కాంప్లెక్స్ చూస్తే చాలా నీట్గా ఏదైతే మరి అక్కడ వాళ్ళు సొంతంగా ఇక్కడ కాంప్లెక్స్ పెట్టి మరి కంప్యూటర్ ల్యాబ్ ఐ క్యాంప్ పెట్టడం చాలా సంతోషం. మరి ముందు ముందు కూడా వారు ఏ కార్యక్రమం చేసినా తప్పకుండా వారికి సపోర్ట్ ఉంటామని చెప్పుకుంటాం. మరి ఇంకా ఎన్నెన్నో చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఇక్కడ కూడా కొంతమంది మరి మా నుండి వాళ్ళు మారుతున్నటువంటి స్వచ్ఛంద సంస్థ వారు కూడా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. మరి దానికి తోడు ముజీబ్ ఖాన్ గారు కూడా పేదలందరూ ఆదుకోవడం జరుగుతుంది. जो वो पीपल्स अच्छा काम कर रहे हैं, कंप्यूटर ट्रेनिंग कर रहे हैं, आई कैम्प कर रहे हैं, वो पूरा मेरा सपोर्ट है मुजीब खान रहते काम करके दिए सर। इसके अंदर अल्लाह के बदले कोई हमारे पार्टी की जरूरत नहीं है। आज महेंद्र जी साहब की हम रेस्पेक्ट इसलिए करते, हम 25 साल से देखे अल्लाह के तांडूर की आवाम के अंदर किसी को एक आदमी को भी तकलीफ नहीं थी, एक आदमी को तकलीफ नहीं है। पूरा तांडूर गवाह है, हैदराबाद के अंदर पूरे शहर में के कारोबार है, तांडूर के अंदर एक 10 रुपए की भी डील नहीं करे, आपस में किसी को लड़ाई नहीं, किसी के भी मसले तो बैठ के सुल जाए मगर किसी को तकलीफ नहीं पहुंचाए। आज की जो सियासत चल रही सिर्फ रोड पे चल रही, सूरत देख के सियासत कर रहे, ऐसे सूरत देख के सियासत करने वालों से मैं पूरी तरह से एक चैलेंज कर रहा हूँ, आने वाले दिनों में ऐसी हरकत करेंगे तो वापस घर को जाना पड़ेगा। आज पूरी लोग तकलीफ से गुजर रहे, हर एक की इतनी शिकायत है। चल के देखिए, गली गली चल के देखिए, कोई भी होने वो कोई पार्टी से हमारे को मतलब नहीं है, हम हक की बात करना है, हमारे कोई सिंबल की जरूरत नहीं है। मैं इसलिए जो लोग ये जहन में बात रख के बोल रहे भाई वो सियासत करना चाहिए, हमारे को सियासत लात मारने को जरूरत नहीं है सियासत की। हमारे को हमारा दीन प्यारा है, हमारे को हमारे भाई पहले है, हम जो सियासत करने वाले लोग हैं हम उनकी इज्जत करते, उनको सपोर्ट करते। ये लोग काफी है हमारे वास्ते, हमारी जरूरत है सियासत की। ये लोग चुना, हर एक को अलग अलग चुना, किसी को डॉक्टर चुना, किसी को इंजीनियर चुना, किसी को आईएएस चुना, किसी को आईपीएस चुना, ऊपर वाला हर एक जो है एक एक काम जो है ले रहा। इसी तरीके से अलग अलग सियासत करने वालों को चुना,
वो क्वालिटी हमारे पास नहीं है, इसलिए हम रोड बोल रहे। जो करना है तो चापलूसी करने वाले अलग है, हमारे को जरूरत नहीं है। चुनाव पर वाले ऐसे लोग क्या लोग काफी नहीं है हमारे वास्ते। आधी रात को जो 24 घंटे इनके घर दरवाजा खुला रहता, 24 घंटे कभी किसी को तकलीफ नहीं दी। तो इस तरह से सियासत के नेता हमारे साथ रहने के बाद हमारे को जरूरत नहीं है सियासत के बारे में सोचने की। हमारे को हमारे खबर के बारे में सोचना है, हमारे को हमारे हशर के बारे में सोचना है, हमारे को हमारे अल्लाह के सामने हाजिर होना है, हमारे को हमारे हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम की सूरत बताना है। मेरी एक रिक्वेस्ट है तमाम हमारे तांडू के खासकर मुसलमानों से, अपने दिलों को साफ कर लीजिए, अपने जहनों को साफ कर लीजिए, आपस में जो है एकजुट होकर काम करना है। क्योंकि हर दफे हर महफिल में ऐसे रोक भाई कई बार ऐसे भाई मिसालें दिए। आप लोगों से मैं रिक्वेस्ट कर रहा हूँ भाई ये चीजों को हटाइए। भाई हमारे कौम दिन पे दिन जीरो होते जा रही। मैं 1-2 मिनट अपना आप लोगों का कीमती वक्त ले रहा हूँ, क्योंकि इस टाइम जमा में बार-बार मौका नहीं मिलता। परसों एक छोटा डाटा 15 दिन में कलेक्ट करें, 9000 लोग हमारे ट्रस्ट के अंदर जमा हुए। 9000 अंदर के अंदर 4000 बच्चे पढ़ने वाले हैं, 4000 बच्चे हैं, 2000 औरतें हैं और 3000 जो है छोटे छोटे कारोबार करने वाले हैं। छोटे कारोबार करने वालों का हम डाटा निकाले, किसी की 5000 है, किसी की 10,000 रुपए, किसी की 15,000 रुपए। ये 3000 आदमी 6000 रुपए का गुजारा चलाने वाले, 5000 10,000 से क्या उसका घर का गुजारा चलेगा। अब ये सोचिए 9000 आदमी का जो है वो गर्थ है। अब आने वाले 50 साल में तो जिंदगी में कभी तरक्की नहीं करेंगे। तो ऐसे लोगों को जो है डोनेशन देने का कुछ हमारे लोग हैं जो उसके अंदर सवाल उठाए, क्योंकि तरकीब करने वाले बहुत रहते। अरे भाई स्टैचू को पैसे देने की क्या जरूरत थी, वो बेवकूफों को लेने वालों मैं किसके बाद बहुत सारे स्टैचू है, क्या उसके ऊपर कुछ और काम हो रहा। जो देश के वास्ते एक शब्द कानून दिया, रात दिन बैठ के जो उसके ऊपर किताब लिखे, आज उनकी किताब की वजह से आज हम पूरे एक हिंदू मुस्लिम सिख ईसाई आपस में सब भाई भाई के सरकार रहते हैं हम लोग। तो उनके कानून के जो शब्द कानून लिखा, वो कानून के जो लिखने वाले के शब्द के वास्ते डोनेशन के तौर पे पैसे देना कोई गलत काम है क्या, कोई स्टैचू बिठाना गलत काम है क्या। आप दोनों को इसकी बात की अहमियत नहीं मालूम। मैं हैदराबाद में तो हजारों बात मेरे पास है, लोग मुबारक दे मेरे घर तक आके खुशी का इजहार करें। आज हमारे कौम इसीलिए पीछे है जो इनके मैदान में पहले तो जीरो है। तो पहले मेरी रिक्वेस्ट ये है, इस्लाम का जो है कानून पहले जो किया है इल्म के तरफ से जो है, तो हम लोग को पूरी ये कोशिश करना चाहिए। हमारे जितने बड़े बुजुर्ग हजरात हैं, क्योंकि इससे पहले रोबे भी अपनी थोड़ा जिक्र करें, रात में जो है 32 रात के अंदर जो उलमा की जो बात थी, एक एक बात ऐसी थी शायद काश हमारे नौजवान रात में रहते तो उनको इस बात का इल्म होता था। हम अंधेरे में चल रहे, वो बातों से जो है अंधेरे में खिलाफ का काम करने वाली बातें थी, वो बात सुनते तो हमारी इस्लाह होती थी। तो आज हम ये जो काम कर रहे हैं वही अल्लाह वालों के जरिए, जो इल्म रखने वालों के जरिए उनकी सोहबत में बैठने से ऐसे कुछ बातें हमारे को मालूम रही जो काम आप लोगों के सामने छोटे मोटे अंदाज से शुरू करें। वो लोग इल्म की रोशनी में हमारे को नहीं बताते। तो आज जो काम आप लोग देख रहे हैं, ये काम होता था क्या? हम भी सेल्फिश होते थे, ऊपर वाला हमारे को दे रहा, हम एक बिल्डिंग बनाए और 10 बिल्डिंग बना के मस्त रहने की सोचते थे। आप लोगों के बीच में आके खिदमत करने की क्या जरूरत थी हमारे? हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम की तालीम पूरी है तो एक दूसरे की खिदमत करो। इबादतें अपनी जगह है, कोई मंदिर में इबादत करता, कोई चर्च में जाके कोई इबादत करता, कोई मस्जिद में इबादत करता। इबादत से अल्लाह की पहचान न होती, खिदमत खल से अल्लाह की पहचान होती। आज ट्रस्ट हम बोले कि ट्रस्ट के अंदर अभी वो भाई बताए खासकर कोई कम्युनिटी के वास्ते नहीं है, पूरी कम्युनिटियों के वास्ते है, कम्युनिटियों के वास्ते है। इसके अंदर हिंदू मुस्लिम सिख हर कोई आता यहाँ से फायदा उठा सकता। ये काम चलेगा तो कोई भी ये नहीं बोलेगा ना भाई फलां। तो ये काम जो है अखलाक है, हमारे अच्छे किरदार होंगे। एक कोई मुसलमान अच्छा काम करा, कोई एक्शन बोला, कोई फलां मुसलमान ऐसा होता तो 10 लोग उनके बोलते, एक को देख के तुम बोल रहे चलो हाथ पकड़ के लेके आके बताते था मुसलमान ऐसा नहीं होता, इनको देख के क्या काम कर रहे हैं। तो अखलाक से जो है ऊपर वाले की पहचान होती। इसलिए जो है हमारी यही तालीमात है, तो अच्छे काम करो, एक दूसरे की खिदमत करो, आपस के अख्लाकात को बाजू रखिए। क्योंकि यहाँ पर क्या हर कोई अपनी दुकान खोल लेके बैठा हुआ है, सब ये सोचे भाई फला काम कर रहा हूँ मेरा क्या होगा, फला काम कर रहा मेरा क्या होगा। ये सब बालू घटाइए, सामने वाला क्या काम कर रहा हूँ वो सोच रहा है। बाद में होगा जहन क्या काम कर रहा भाई, तो पॉलिटिशियन की नियत करे हुए, अरे अल्लाह के करम में पॉलिटिशियन की जरूरत ही नहीं है। अल्हम्दुलिल्लाह बीजेपी का लीडर में अल्लाह के बोल से मेरा हमारा काम बना था, क्योंकि हमारी नियत साफ है, अल्लाह हमारी मदद करने वाला है। क्योंकि हम किसी का नुकसान नहीं सोचे, कोई जात का नुकसान नहीं सोचे। और तो इतना बड़ा काम था हमारा, उसके बाद से चश्मदीद गवाह हमारे डॉक्टर संबत कुमार साहब है।